ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నా. ఇలాగునా ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా నీ పునరుద్ధాన బలమును గురించినటువంటి సందేశాన్ని ప్రభువా ప్రజలకు బోధించడానికి మీరు ఇచ్చిన మహావాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నా. మాతో మాట్లాడండి. నీవు మరణమును గెలిచి పునరుద్ధానుడై లేచినటువంటి దేవుడు నా తండ్రి. ఆ పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని నీ ప్రజలకు మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఈ లైవ్ ద్వారా చూసే ప్రతి బిడ్డను పునరుద్ధాన శక్తితో నింపండి. మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యాడు. అయితే ఆ పునరుద్ధానుడైన యేసు పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు తన ప్రజలకు. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవటాన్ని పునరుద్ధానం అంటారు. ఈ లోకంలో పునరుద్ధానుడైన వారు ఎవరు అంటే యేసు ప్రభుల వారు మాత్రమే. లేఖనానుసారముగా ఆయన చనిపోయాడు, లేఖనానుసారముగా ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనానుసారముగా ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఈరోజు యేసు ప్రభుని లోకమందంతటా ఆరాధనలు లేకపోయినప్పటికీ కుటుంబాల్లో ఈ పునరుద్ధాన దినాన్ని మహిమపరుస్తూ ఆ పునరుద్ధాన దేవుణ్ణి ఆరాధించారు. మీరు కూడా మీ కుటుంబాల్లో ఆరాధించి ఉండవచ్చు. యేసుక్రీస్తు సమాధిని గెలిచి పునరుద్ధానుడుగా లేపబడ్డాడు. అయితే ఈరోజు అద్భుతమైన సందేశం ఏంటి అంటే, పునరుద్ధానుడైన యేసు తన బిడ్డలకు, తనను నమ్మిన వారికి పునరుద్ధాన శక్తిని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. బైబిల్ లేఖనాలని మనం పరిశోధించి పునరుద్ధానాన్ని గురించిన విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం ఈ రాత్రి వేళలో. యోహాను సువార్త 5వ అధ్యాయం మనకు వెళితే 5వ అధ్యాయంలో 28, 29 వచనాలు మనం చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో సమాధుల్లో ఉండే వారందరూ దేవుని స్వరాన్ని విని బయటికి రాబోతున్నారు. అయితే కింది వచనంలో చూస్తే 2 రకాల పునరుద్ధానాల గురించి రాయబడినది. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవటం. అయితే పునరుద్ధానంలో 2 రకాల పునరుద్ధానాలు కనబడతా ఉన్నాయి. ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పుల పునరుద్ధానము. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పుల పునరుద్ధానమునకు బయటికి వస్తారు అని లేఖనాల్లో రాయబడినది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 రకాల పునరుద్ధానాలు బైబిల్లో రాయబడినది. అయితే నీవు నేను జీవ పునరుద్ధానానికి రావాలంటే ఏం చేయాలి? మేలు చేసిన వారని రాయబడినది. ఏమి మేలు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ లోకంలో మేలు చేయువాడు ఒక్కడే, మేలు చేయడానికి వచ్చిన వారు ఒక్కరే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను ఎవరైతే కలిగి ఉంటారో, ఆయనను దేవుడుగా ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన కార్చిన రక్తం ఎవరైతే కడగబడుతారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచేవారు ఆ పునరుద్ధానంలో, జీవ పునరుద్ధానంలో లేపబడతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికకు మనం వెళితే అందరూ కూడా పునరుద్ధానంలోగా ఎలా లేపబడతారనే విషయాన్ని రాయబడినది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము వచనములు 22వ వచనం, 23వ వచనాన్ని చదువుకుందాం. ఆదామునందు
అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత వారిని లేపడం, బ్రతికించడమే పునరుద్ధానం అవుతుంది. ఆదాము నుండి అందరూ కూడా పాపం వల్ల చనిపోవాల్సి వచ్చింది. క్రీస్తు యేసు ద్వారా అందరూ కూడా పునరుద్ధానాలు అవబోతున్నారు. అయితే కింది వచనాన్ని మనం చదివినప్పుడు 23వ వచనంలో అక్కడ క్లియర్ గా రాయబడింది, క్రీస్తు వచ్చినప్పుడు తన వారిని ఆయన బ్రతికిస్తాడు అని మనం చూస్తున్నాం. తన వారు ఎవరు అంటే క్రీస్తు యేసుని అంగీకరించిన వాళ్ళు. యేసు మరణమును గెలిచి తిరిగి లేచినట్లు యేసు ప్రభుని అంగీకరించిన వారిని, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా తెలుసుకున్న వారిని ఆయన తన పునరుద్ధాన దినమందు లేపబోతూ ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైనట్లు మనకు కూడా పునరుద్ధాన బలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యోహాను సువార్త 11:25 వచనంలో ఆయన చెప్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు అని రాయబడినది మాటలో. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము ఎవరికి ఇస్తాడు, చనిపోయిన వారిని ఎవరిని లేపుతాడు అని గమనిస్తే, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినా బ్రతుకుతారు అని రాయబడినది. చనిపోయినా నువ్వు నేను బ్రతకాలంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. నీవు చనిపోయి మరలా దేవుడిని బ్రతికిచ్చేస్తే నీకు నిత్య జీవం, నీకు ఎటర్నిటీ, ఇక మరణమే లేదు. మరణమే లేని జీవితాన్ని యేసు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు అంటే ఆ పునరుద్ధానుడైన యేసుని విశ్వాసించాలి. యేసు ప్రభువారు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, సమాధిలో ఉంచబడిన తర్వాత ఆదివారాన కొందరు స్త్రీలు ఏం చేశారంటే సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతా ఉన్నారు. సమాధి లోపలికి వెళ్ళి చూస్తా ఉన్నారు. అయ్యో యేసు ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయినారే అని చెప్పేసి. అప్పుడు పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి వారికి ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, సజీవుడైన దేవుణ్ణి ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారని చెప్పాడు. ఈరోజు కూడా సజీవుడైన దేవుణ్ణి మృతుల్లోనే వెతుకుతా ఉన్నారు చాలా మంది. నాడు యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు, పాతాళాన్ని ఓడించాడు కాబట్టి ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన యుగ యుగాలు సజీవుడుగా ఉంటాడు. ఈరోజు నీవు నేను ఆ పునరుద్ధాన బలమును పొందాలంటే, ఆ పునరుద్ధాన యొక్క బలాన్ని పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలి? పునరుద్ధానుడైన యేసుని విశ్వాసించాలి. అందుకే పునరుద్ధానం నేనే అన్నాడు. అంటే పునరుద్ధానుడుగా నేను లేస్తానని మాత్రం కాదు, పునరుద్ధానాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడు. పునరుద్ధానంలో మిమ్మల్ని లేపుతానని చెప్పాడు. లేపిన తర్వాత మీకు జీవం కలుగుతుందని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము వలన వచ్చిన పాపం వలన అందరూ చచ్చిపోతూ వచ్చారు. క్రీస్తు యేసు వలన అందరూ బ్రతికించబడతారు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత దైవంగా, సొంత రక్షకుడుగా అంగీకరించి విశ్వాసం ఉంచాలి. అయితే చాలా మంది నాడు యేసుని ఎందుకు విశ్వాసిస్తున్నారంటే వ్యాధి పోయిందని విశ్వాసిస్తా ఉన్నారు. యేసు ప్రభు ఏదో అద్భుతం చేశాడని మాత్రం విశ్వాసిస్తా ఉన్నారు. యేసు ప్రభు ఏదో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడని విశ్వాసిస్తా ఉన్నారు. ఈ లోకపరమైన ఆశీర్వాదాలు, ఈ లోకపరమైన ధనఘనతలు, ఈ లోకపరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఇలాగున కొన్ని జరిగాయి. దాన్ని బట్టి యేసు నమ్ముకొని చాలా మంది చలామణి అయిపోతున్నారు. అయితే ఇప్పటి కాలపు ఓ కాలాన్ని బట్టి మాత్రం నిరీక్షిస్తే సరిపోదు. రాబోయే కాలంలో కూడా మనం మరణించినా గాని యేసు తిరిగి సజీవుడుగా లేచినట్లుగా మనల్ని కూడా లేపుతాడని నిరీక్షణ, లేపుతాడనే విశ్వాసం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని మనము చదివితే పునరుద్ధాన అధ్యాయం అని కూడా దీన్ని మనం అనవచ్చు. దాంట్లో 15వ అధ్యాయంలో చాలా మంది పునరుద్ధానం లేదు, పునరుద్ధానము జరిగిపోయింది అని చెప్పి కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నప్పుడు
ఆ కొరింథీ సంఘానికి క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి, తనను నమ్మే వారి యొక్క పునరుద్ధానమును గురించి, ఆ పునరుద్ధానం యొక్క ప్రక్రియ గురించి చాలా వివరముగాను, చాలా క్రమముగాను, అర్థవంతముగాను క్లియర్ గా రాయబడినది. ఈ 1 కొరింథీయులు 15వ అధ్యాయాన్ని పూర్తిగా గాని చదవగలిగితే పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన బలం ఎవరికి ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎలా కలుగుతారు, పునరుద్ధానం ఎలా అవుతారని క్లియర్ గా రాయబడింది. అయితే ఈ 15వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు మనం గమనిస్తే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించురి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించడం కాదు, రాబోయే దినముల్లో మనము ప్రభువులు చనిపోయినా గాని యేసు లేపుతాడు అనే నిరీక్షణ, యేసు లేపుతాడు అనే విశ్వాసం, యేసు తిరిగి మనల్ని లేపుతాడు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని దేవుడు కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. ఇప్పటి కాల జీవితం మాత్రం నిరీక్షిస్తే సాలదు. ఇప్పుడు కాలంలో పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడంటే చాలదట. రాబోయే దినాల్లో, భవిష్యత్తులో మనం ఒకవేళ క్రీస్తునందు చనిపోయిన ఎడల తప్పకుండా ఆయన లేపుతాడండి. ఆ మొట్టమొదటిగా క్రీస్తు తన వారిని లేపుతాడని రాయబడింది. ఆ తన వారు లేపబడే ప్రక్రియనిదా జీవ పునరుద్ధానం అంటారు. అంటే వాళ్ళు జీవించడానికి లేపబడ్డారు, వాళ్ళు క్రీస్తుతో కూడా ఉండడానికి లేపబడ్డారు. ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా వారి జీవితాన్ని అనుభవించడానికి లేపబడి ఆ పునరుద్ధానాన్ని జీవ పునరుద్ధానం అని రాయబడినది. ప్రియమైన వారులారా, అయితే ఈ పునరుద్ధానాన్ని గురించి కొద్దిగా సవివరంగా మనం మాట్లాడుకుందాం. 15వ అధ్యాయం 1 కొరింథీయులు 35వ వచనం నుండి కొన్ని వచ్చిన లేఖన భాగాలు మీకు చదివి వినిపిస్తాను, గమనించండి. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు అంటున్నాడు. క్లియర్గా రాయబడినది. ఓ విత్తనాన్ని దేవుడు చెప్తున్నాడు, భూమిలో పాతుతా విత్తనాన్ని, అది విత్తనం చనిపోయి దాంట్లో ఒక కొత్త మొలక వస్తుంది, ఒక కొత్త రూపం వస్తుంది, ఒక కొత్త జీవం వస్తుంది. ఆ రూపాన్ని, ఆ యొక్క శరీరాన్ని ఇచ్చేది ప్రభు అయిన దేవుడిగా ఇస్తున్నాడు అని రాయబడినది. అలాగే ఒక విత్తనాన్ని పాతినట్లుగానే క్రీస్తునందు చనిపోయిన వారిని ఈ భూలోకంలో పాతుతున్నాము. వారిని దేవుడు ఎలాగునా శరీరాన్ని ఇచ్చి లేపుతాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకే మనం క్రీస్తుని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే పాపము, శాపము, వ్యాధి, రోగము వీటిని మాత్రము తొలగించే దేవుడు మాత్రం కాదు, కానీ మనము క్రీస్తుని నమ్ముకోవటం వల్ల మనల్ని తిరిగి లేపబోతున్నాడు. ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనం చనిపోయి ఎలాగునా అది ఒక మొక్కగా, ఒక చెట్టుగా వస్తుందో, అలాగనే మన దీన శరీరాన్ని మహిమ శరీరంగా ఆయన మార్చబోతున్నాడు. అందుకే క్లియర్ గా రాయబడింది 15వ అధ్యాయంలో 42వ వచనంలో నుండి, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూడండి ఎంత అద్భుతమైన మాట. మన దీన శరీరంగా విత్తబడుతున్నాం, బలహీనమైన శరీరంగా విత్తబడుతున్నాం, ఘనహీనమైనదిగా విత్తబడుతున్నాం, క్షయమైనదిగా విత్తబడుతున్నాం.
అయితే యేసు ప్రభువు ఆయన లేపేటప్పుడు మనల్ని అక్షయమైన శరీరంగా లేకపోతున్నాడు, ఘనమైన శరీరాలుగా లేకపోతున్నాడు, బలమైన శరీరాలుగా లేకపోతున్నాడు, ఆయన మహిమ శరీరాలుగా లేకపోతున్నాడు. అట్టి శరీరంగా నేను లేపబడాలంటే క్రీస్తులోనే చనిపోవాలి. మనము తుది శ్వాస విడిచేంత వరకు క్రీస్తులోనే విశ్వాసం కలిగి ఉండాలి, క్రీస్తు మీదనే నమ్మకం కలిగి ఉండాలి, క్రీస్తు అడుగు జాడల్లోనే మనం నడిచే వాళ్ళుగా ఉండాలి. యేసు పునరుద్ధానుడై లేచాడు, నేను కూడా ఓ రోజు పునరుద్ధానుడిగా లేపబోతున్నాడు. అట్టి పునరుద్ధాన బలము, అట్టి పునరుద్ధాన శక్తి నీకు కావాలనంటే క్రీస్తు యేసు మీద విశ్వాసం ఉంచాలి. రక్షణ కావాలన్నా క్రీస్తు యేసు మీదనే విశ్వాసం ఉంచాలి, పునరుద్ధానం కావాలన్నా క్రీస్తు యేసు మీదనే విశ్వాసం ఉంచాలి, క్రీస్తులోనే బతకాలి, క్రీస్తు కొరకు తమ జీవితాలే సమర్పించుకోవాలి. ఒకటి గమనిద్దాం, జీవ పునరుద్ధానాలు ఎవరు లేస్తారంటే క్రీస్తు యేసును విశ్వాసం ఉంచి క్రీస్తులో చనిపోయిన వాళ్ళు జీవ పునరుద్ధానంలో లేపబడతారు. వారు ఘనహీనమైన వారుగా ఉన్నప్పటికీ వారు ఘనమైన వారుగా లేపబడబోతున్నారు. యేసు లేచినట్టుగా క్రీస్తును నమ్మిన వారు లేవబడబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దశలోనికుల్లో కూడా ఆ పునరుద్ధానం గురించి క్లియర్ గా రాయబడింది. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి కొన్ని లేఖన భాగాలను మనం చదువుకుందాం. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. క్లియర్ గా రాయబడింది లేఖన భాగంలో. మా ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి ఆయన తిరిగి లేచినని నమ్మిన ఎడల, అలా నమ్మిన వారిని ఆయన తనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొట్టమొదటిగా లేపబడతారని రాయబడింది. ఆ లేపబడి ఆ పునరుద్ధానమే మొదటి పునరుద్ధానం, అదే జీవ పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో నేను పాలివాడుగా ఉండాలి. ఈ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే ప్రధాన దూత శబ్దముతోనో ఆర్భాటముతోనో దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన నుండి మృతులైన వారు మొదట లేస్తారు. యేసు ప్రభు వచ్చేటప్పటికి సజీవంగా నిలిచి ఉండే వాళ్ళకి ఆరోహణమయ్యే బలం ఇస్తాడు. అంటే రూపాంతరం చెందుతారు. నిద్రించము కానీ రెప్పపాటున వాళ్ళు రూపాంతరం చెంది దేవునితో కూడా కొనిపోబడతారని రాయబడింది. అయితే బతికి ఉండే వాళ్ళు సెకండరీ అన్నమాట. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అప్పుడు ఈ అలాగున లేపబడాలంటే మనము క్రీస్తు యేసు ప్రభువుని అంగీకరించి ఆయనలోని బ్రతికి ఆయనలోని చనిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చిట్ట చివరన క్రీస్తుని విడిచిపెట్టేసి ఉంటారు, విశ్వాసాన్ని వదిలిపెట్టేసి ఉంటారు, ఆయన మీద నమ్మకాన్ని వదిలిపెట్టేసి ఉంటారు. జాగ్రత్త, ఆరంభం కంటే అంతం చాలా ముఖ్యం, ప్రారంభం కంటే ముగింపు చాలా ముఖ్యం. కాబట్టి పునరుద్ధాన బలమును దేవుడు ఇవ్వడానికి నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు, పునరుద్ధాన శక్తి గల దేవుడు. ఆ పునరుద్ధాన బలమును, పునరుద్ధాన శక్తిని ఎవరికి ఇస్తాడంటే ఆయన బిడ్డలకు ఇస్తాడు, ఆయన వారికి ఇస్తాడు. ఆయన ఆరాధించే వాళ్ళకి, ఆయన నమ్మే వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన
బిడ్డలారా. కాబట్టి అట్టి పునరుద్ధానములో నీవు పాల్గొందాలి అంటే, అట్టి పునరుద్ధానం నీకు దొరకాలి అంటే నీవు యేసుని విశ్వాసించాలి. యేసు తిరిగి లేచని నమ్మిన యెడల అట్టి నిరీక్షణ నీవు అంతవరకు చేపట్టుకొని ఉండాలి. అయితే క్రీస్తునందుండి మృతులైన వారే లేస్తారని రాయబడింది. కాబట్టి నీ జీవితము క్రీస్తులోనే సాగనివ్వండి. యవనుడా, పెద్దలారా, ఈ మాటలు వింటున్నా నీవు ఎవరైనా కావచ్చు. ఓ యేసు క్రీస్తు నీలో ఉన్నాడా? నీ కుటుంబంలో క్రీస్తుని కలిగి ఉన్నావా? క్రీస్తు మీద నీ విశ్వాసం ఉంచి ఉన్నావా? ఏదో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మారిపోయినాను అని చెప్పుకునేది కాదు, కానీ క్రీస్తు యేసులో నీవు బతికి, క్రీస్తు యేసులో చనిపోయి, క్రీస్తు యేసులో అలాగే ఉండేవారు మాత్రమే లేపబడబోతున్నారు. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరు లేపబడతారు అంటే క్రీస్తు నందుండి మృతులైన వారు మాత్రం లేపబడతారు. లేదు, బ్రతికుండే వాళ్ళు రూపాంతరం చెంది క్రీస్తుతో కూడా వెళుతారు. అట్టి గొప్ప వాక్యాన్ని దేవుడు మనకు ప్రసాదించున్నాడు. దానికి కేవలం ఒకటి, దేవుడు తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి. ఆయన నమ్మిన వారు కూడా గెలిపిస్తాడు, లేపుతాడు, పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ప్రకటన గ్రంథానికి మనం వెళితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానాన్ని గురించి ఇంకా క్లియర్గా మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చదువుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మొదటి పునరుద్ధానం ఎప్పుడు అంటే, మొదటి పునరుద్ధానం సంఘమును దేవుడు తీసుకుని ఎత్తుకొని పరలోకానికి వెళ్ళేటప్పుడుగా మొదటి పునరుద్ధానం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వాళ్ళు ధన్యులు అని రాయబడినది. ఈ మొదటి పునరుద్ధానంలో లేపబడే వాళ్ళు పరిశుద్ధులైన వారని రాయబడినది. వీరి మీదికి రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు క్రీస్తుకును దేవునికి యాజకులై ఉండి 1000 సంవత్సరాలు పరిపాలనలో ఉంటారని మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధానంలో లేపబడటము చాలా శ్రేయస్కరం. క్రీస్తు యేసు తన సంఘాన్ని తీసుకొని పోవడానికి ముందుగా, ఒకవేళ క్రీస్తులో మనం చనిపోతే మనం ఖచ్చితంగా మొదటి పునరుద్ధానంలో లేపబడతాం. అలా క్రీస్తుని అంగీకరించకుండా, అలా క్రీస్తుని కలిగి ఉండకుండా మనం ఉండిన ఎడల మనము మొదటి పునరుద్ధానంలో లేపబడము, రెండవ పునరుద్ధానంలో లేపబడతాం. అది తీర్పుల పునరుద్ధానము, అది నరకాగ్నిలో వేసే పునరుద్ధానము. అందుకే చదివాం ప్రకటన గ్రంథ 20వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ రాయబడినది, ఆ 1000 సంవత్సరాలు గడిచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. అంటే మొదటి పునరుద్ధానంలో లేపబడిన వాళ్ళే 1000 ఏళ్ల పరిపాలన కాలానికి అర్హులు అన్నమాట. 1000 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత కడమ మృతులు బ్రతుకుతారని రాయబడింది. కాబట్టి కడమ మృతులు అంటే క్రీస్తుని అంగీకరించని వాళ్ళు, క్రీస్తులో చనిపోని వాళ్ళు మొదటి పునరుద్ధానంలో లేపబడరు, రెండవ పునరుద్ధానంలో లేపబడతారు. అది ఎప్పుడంటే 1000 సంవత్సర పరిపాలన ముగించిన తర్వాత జరుగుతుంది. అయితే మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే, తన సంఘాన్ని ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేటప్పుడు జరిగే పునరుద్ధానమే మొదటి పునరుద్ధానం. దాంట్లో పాల్గొన్న వారు ధన్యులు అని రాయబడింది, పరిశుద్ధులు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు నేను పునరుద్ధానాన్ని పొందాలంటే క్రీస్తుని నమ్మాలి, క్రీస్తుని విశ్వాసించాలి. అది మాత్రం కాదు, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. మన జీవితాల్ని ప్రభువుకి అంకితం చేయాలి, మన జీవితాల్ని ప్రభుకు సమర్పణ చేయాలి. మన ప్రాణాత్మ శరీరాలు నిర్దోషంగా ఉండాలి, దోషం లేకుండా ఉంచుకోవాలి. అది ప్రభు అయిన యేసు మనకు అనుగ్రహించే ఆజ్ఞ.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము యేసు పొందాడు, నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ పునరుద్ధాన దినానికి సిద్ధపడుతావా? యేసు తన సంఘాన్ని తొందరగా తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. 7 ఏళ్ల శ్రమకాలానికి ముందే తన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళే గడియలు ఆసనం అవుతా ఉంది. యేసయ్య చెప్పాడు, ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ముందు అక్కడక్కడ జరగాల్సిన సంభవాలు జరుగుతాయి, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తర్వాత ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎత్తబడే స్థితిలో ఉన్నావా? విడవబడే స్థితిలో ఉన్నావా? నీవు సిద్ధముగా ఉన్నావా? ఆయుత్తముగా ఉన్నావా? ఇప్పుడైనా నీ పాప స్థితిని విడిచిపెట్టావా? ఈ కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలు భయపడుతూ ప్రాణం యొక్క విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది, జీవం యొక్క విలువేంటో ఇప్పుడు మనుషులకు తెలుస్తుంది. ఓ నా ప్రియ సహోదరుడా, ఈ రోజైనా నీ పాత స్థితిని, నీ పాపపు స్థితిని, నీ పాపిష్టి కార్యాలని, నీ త్రాగుడు కార్యాలని, నీ వ్యభిచార కార్యాలని, నీ వేశ్యమైన కార్యాలని, నీవు చేసే దొంగ కార్యాలని, నీ యొక్క మనస్సంతా చెడిపోయిన కార్యాలని, నీలో ఉన్న దుర్మార్గ కార్యాలని, నీలో ఉన్న వ్యభిచార కార్యాలని, నీలో ఉన్న త్రాగుబోతు కార్యాలని, ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమైతే ఉన్నాయో తలంపుల్లో, నీ అంతరంగంలో, నీ యొక్క నరాల్లో, రక్తంలో ఊరిపోయి ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపడు, ఇప్పుడే యేసు వైపు చూడు, ఇప్పుడే యేసు దగ్గర మొరపెట్టు, యేసు దగ్గర పశ్చాత్తాపడి పరిశుద్ధంగా మారు, యేసునందు విశ్వాసం ఉంచు. ఇంకా వితండవాదం చేయొద్దు, ఇంకా మొండివాడుగా ఉండొద్దు. యేసు దేవుడు కాదని చెబుతూ కాలాన్ని కాలయాపన చేయొద్దు. యేసు త్వరగా రాబోతున్నాడు, తన సంఘాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బతికుంటే నీవు రూపాంతరం చెందాలంటే క్రీస్తును కలిగి ఉంటే నేను రూపాంతరం చెందగలుగుతావు. క్రీస్తు ఏ విధంగా రూపాంతరం చెందాడో నన్ను కూడా ఆయన రూపాంతరం చేయబోతున్నాడు. ప్రియమైన వారులారా, దయచేసి ఈ రోజే దేవుడిచ్చిన ఈ ఆపర్చునిటీ, దేవుడిచ్చిన ఈ అవకాశం, దేవుడిచ్చినటువంటి ఈ మంచి సదవకాశాన్ని ప్రయోజనం చేసుకోండి. పునరుద్ధానం ఉంది, పునరుద్ధానము యేసు లేచాడు కాబట్టి పునరుద్ధానుడై ఆయన బిడ్డలు కూడా పునరుద్ధానులుగా లేకపోతున్నాడు. అందుకే ఆయన శరీరం తిని ఆయన రక్తమును త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదేను అని దేవుడు సెలవించి ఉన్నాడు. అందుకే రక్షణ పొందిన ప్రతి వారు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేయాలని దేవుడు చెప్పాడు. ఇంకోటి, రొట్టె అనగా దేవుని వాక్యం అని కూడా సాదృశ్యంగా చెప్పబడుతుంది. దేవుడి వాక్యం అనే ఆ జీవాహారాన్ని భుజించాలి. నువ్వు భుజిస్తున్నావా? అనుదినం బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఈ లాక్డౌన్ సందర్భంగా అయినా ఇళ్లలో కూర్చొని బైబిల్ ఎత్తావా? ఇప్పుడైనా ఇంతకాలం బైబిల్ ఎత్తని మీరు, ఇంతకాలము మోకాలు వేసి ప్రార్థన చేయని మీరు, ఇంతకాలము ప్రభుకి సమయాన్ని ఇవ్వని మీరు, ధనము, డబ్బు, పని, ఉద్యోగం, సంపద, ఆస్తి, పేరు, పలుకుబడి ఇట్లా తిరుగుతూ ఉన్నారు మీరు, ఈ రోజైనా యేసుకు సమయం ఇచ్చావా? ఈ రోజైనా నీ మనసు మారిందా? ఈ రోజైనా నీ మాటలు మారిందా? నీ స్థితి మారిందా? గుర్తుపెట్టుకోండి, ఇది మంచి అవకాశం, ఇది సిద్ధపడే సమయం. ప్రభు రాకడ ఆసనం అయిపోయింది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడే ఆయన రాకడకై సిద్ధపడండి. ఇప్పుడే మిమ్మల్ని ఆయుత్తం చేసుకోండి. ఒకవేళ ఆయన రాకడలో నువ్వు రూపాంతరం చెందే అనుభవం నీకు కావాలంటే ఆయన ఇస్తే ఆ అనుభవాన్ని, ఆ బలాన్ని, రూపాంతర బలాన్ని నువ్వు రూపాంతరం చెందగలుగుతావు. కనుక ఈ రోజే యవనుడా, యవన సహోదరి, పెద్దలారా, ఈ మాటలు వింటున్నా మీరు ఎవరైనప్పటికీ కావచ్చు, ఈ రోజు వస్తావా దేవుని దగ్గరికి? నీ జీవితాన్ని ఇస్తావా దేవునికి? నీ బ్రతుకును మార్చుకుంటావా? పునరుద్ధానుడైన దేవుడు నిన్ను పునరుద్ధానంలో లేపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయన ఎందు నమ్మకం పెట్టుకో. కాబట్టి పునరుద్ధాన బలము, పునరుద్ధానము దేవుడు తన పిల్లలకి ఇవ్వబోతున్నాడు. క్లియర్గా దేవుడు మీతో మాట్లాడున్నాడు. పునరుద్ధానాలు 2, మొదటిది జీవ పునరుద్ధానం, రెండవది తీర్పుల పునరుద్ధానం. జీవ పునరుద్ధానం జీవించడానికి లేస్తారు, తీర్పుల పునరుద్ధానము తీర్పు పొందడానికి లేస్తారు. జీవ పునరుద్ధానము దానిని మొదటి పునరుద్ధానం అంటారు. తీర్పుల పునరుద్ధానం అంటే అది రెండవ పునరుద్ధానం, అది కడమ పునరుద్ధానం అని కూడా చెబుతారు. కాబట్టి మొదటి పునరుద్ధానంలో ధన్యులు, పరిశుద్ధులు,
మాత్రమే లేపబడతారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకుతాడన్న ఆ మాట నెరవేరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది, కొందరు నిత్య జీవమునకును కొందరు నింద పాలగుటకును లేస్తారని దానియేలు గ్రంథంలో రాయబడింది. ఆ మాటలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యము ఏయులగుటకును మేలుకొందురు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ లోకంలో రావడానికి ముందే ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రభు యొక్క పునరుద్ధానము కార్యాన్ని గురించి రాయబడింది. అవును, ఆయన సమాధుల్లో ఉండేవారు లేస్తారు, కొందరైతే నిత్య జీవానికి పోతారు, కొందరు నిత్య పాలవుతారని రాయబడింది. నీవు నింద పాలవడానికి, నీవు హేయమైన పాలవడానికా, లేదంటే నిత్య జీవంలోకి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు యేసుని కలిగిన వారు, క్రీస్తు యేసుని మీద నమ్మకం పెట్టుకునేవారు, క్రీస్తు అడుగు జాడలు నడిచేవారు, క్రీస్తుని వెతుకుతూ ఉండేవారికి ఆయన పునరుద్ధానంలో స్థలం దొరుకుతుంది. ఆ పునరుద్ధానంలో ఆయన లేపాలని అందరినీ కోరుతా ఉన్నాడు. నింద పాలయ్యే తీర్పుల పునరుద్ధానంలో లేపబడాలని దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టపడకుండా దేవుడు ఎన్నిసార్లు ప్రసంగించినా, ఎన్నిసార్లు పిలిచినా కాదని వద్దని లోపడకుండా మారకుండా ఉండేవారే అలాంటి నింద పాలయ్యే పునరుద్ధానంలో లేస్తారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు ఎందుకంటే కొట్టుకుంటున్నారు. ఈరోజు మారండి, మారు మనసు పొందండి, క్రీస్తు నమ్మండి, ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే మరణాన్ని గెలిచిన దేవుడు, ఆయనే పాపాలకు పరిహారం ఇచ్చిన దేవుడు, ఆయనకి పరలోక రాజ్యానికి మార్గం, పరలోక నుండి దిగి వచ్చింది ఆయనే, పరలోకానికి ఎక్కిపోయింది ఆయనే, ఆయన ద్వారానే సాధ్యం, ఆయన ద్వారానే సాధ్యం. అందుకే ఆయన పేరు మీద విశ్వాసం ఉంచండి, ఆయన నమ్ముకోండి, ఆయన్ని ఇప్పుడే అంగీకరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇప్పటికీ మారకుండా, ఇప్పటికీ కాలయాపనం చేస్తూ, ఇప్పటికీ కాలాన్ని వదిలి వేసుకుంటూ పాటి చేసుకుంటూ ఉంటున్నారు. ఈరోజే మారు మనసు పొందండి, ఈరోజే క్రీస్తు యేసుని మీ హృదయంలో పిలవండి, క్రీస్తు నందుండి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా చూస్తున్న మీరు ఒకవేళ యవనులుగా ఉండవచ్చు, ఒకవేళ పెద్దలుగా ఉండవచ్చు, ఈ మాటల్ని మీ తోటి వారికి షేర్ చేయండి. అనేకులకి మాటలు తెలియజేయండి. యేసు పునరుద్ధారుడై సమాధిని గెలిచి 3వ రోజు లేచాడని వాస్తవం, ఆయన నమ్మే వాళ్ళని కూడా లేపుతాడు అనే సందేశాన్ని దయచేసి ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఇది చాలా అవసరమైంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అయ్యో నాకు ఈ సందేశం తెలియదే, నేను ఆ రోజు యేసుని అంగీకరించుంటే బాగున్నే అని వారు వేదన చెందకూడదు. కాబట్టి నీ సహోదరులకు, నీ వాట్సాప్ గ్రూప్లో ఉండే వారికి ఈ సందేశాన్ని విని అనేకులకు షేర్ చేయండి, యవనులకు విశేషంగా షేర్ చేయండి. ప్రతి వ్యక్తి ఈ మాటలు వినని పునరుద్ధానం యేసులోనే కలుగుతుంది అనే సందేశాన్ని అందరూ కూడా విని జీవ పునరుద్ధానంలో వారు రావాలి. లేదంటే వారు బ్రతికి ఉంటే క్రీస్తులో రూపాంతరం చెంది పరలోకానికి వెళ్తారు. ఈ 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి క్రీస్తులో చనిపోవాలి, లేదా క్రీస్తులో బ్రతికి ఉండాలి. ఈ క్రీస్తులో లేకుండా చనిపోయినా లేపబడము, ఒకవేళ క్రీస్తులో క్రీస్తులో లేకుండా బ్రతికున్నా కానీ రూపాంతరం చెందము. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని దయచేసి అందరికీ దీన్ని షేర్ చేయాలని మనం చేస్తున్నాను. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడే నేను మారుతాను, ఇప్పుడే నా జీవితాన్ని యేసయ్యకు సమర్పిస్తాను, ఇప్పుడే నేను కాలయాపనం చేశాను నా సమయాన్ని, ఈరోజే మారుతాను. ప్రభువు వారు నాతో సూటిగా మాట్లాడాడు, నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోకం కావాలి, నేను 1000 ఏళ్ల పాలనలో ఉండాలి, క్రీస్తు యేసు నాకు అవసరం, నేను క్రీస్తును ఆరాధిస్తాను, క్రీస్తుని నమ్ముతాను అని చెప్పి ఎవరైతే ఈరోజు అప్పగించి వస్తారో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అలాగే కరోనా వైరస్ ఉన్నటువంటి ప్రతి వారి యొక్క స్వస్థత కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాం. మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ ద్వారా వింటున్న మీరు నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేద్దామా? దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు.
స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ లైవ్ ద్వారా నీ అమూల్యమైన సందేశాన్ని, నీ పునరుద్ధాన సందేశాన్ని, పునరుద్ధాన బలమును మీరు ఎలా అనుగ్రహిస్తారు, ఎవరికి అనుగ్రహిస్తారని మాట్లాడిన మాటలు బట్టి వందనాలు ప్రభువా. ఈ మాటలను వీక్షించినటువంటి వారు నైనా నీ పునరుద్ధానానికి అర్హులుగాను, లేదా నీ రూపాంతరానికి అర్హులుగాను ఎవరెవరైతే అర్హులుగా మార్చబడ్డారో వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఎంతో మంది నాయన నిన్ను ఎరగకుండా, నిన్ను నమ్మకుండా ప్రభువా ఈ లోకానుసారమైన పాపిష్టి కార్యాల్లో బంధించబడి ఉన్నారు, త్రాగుడు కార్యాల్లో బంధించబడి ఉన్నారు. ఈ లోకంలో వ్యభిచారం వేశ్యాలతో బంధించబడి ఉన్నారు, భయంకరమైన చీకట్లో కట్టబడి ఉన్నారు ప్రభువా. దేవా, అట్టి వారితో మాట్లాడి ఉన్నారు. యేసు నామములో ఒక్కొక్కరిని రక్షించండి నాయన. మా దేశంలో ఇలాంటి పాడుబడిన స్థితిలో ఉండే వారందరినీ రక్షించండి నాయన. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క జనాభా 135 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు మా దేశంలో ఉన్నారు ప్రభువా. వారి మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి నేత్రాలను వెలిగించండి ప్రభువా. వారి నేత్రాలను వెలిగించండి, వారి మనో నేత్రాలను తెరవండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం నాయన. వారు మారు మనసు పొందని, వారి యొక్క పాపపు స్థితిని ఎరిగి పశ్చాత్తాపడి విడిచిపెట్టని, వారి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టని ప్రభువా. ఎందరో ఈనాడు అపహాస్యంగా చూస్తా ఉన్నారు, ఈనాడు ఎందరో ప్రభువా తెలియక మాట్లాడుతూ ఉన్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు ప్రభువా. వారిని మన్నించుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి నేత్రాలు తెరవండి ప్రభువా. ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కాదు, అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలని మీరు ఎంతో భారంగా లోకానికి వచ్చి మా స్థానాన్ని తీసుకొని మరణించి మా పాపాలు శాపాలు విముక్తి కలుగజేసి నన్ను విశ్వాసించండి, విశ్వాసించేవాడు చనిపోయినా లేపుతారని సెలవిచ్చి ఉన్నారు. ఆయన చనిపోయిన వారిని లేపడానికి లోకంలో ఎవరికి అధికారం లేదు ప్రభువా. మీకు మాత్రమే లేపే అధికారం ఉంది, ఎందుకంటే మీరు మరణాన్ని గెలిచి లేచారు ప్రభువా. అట్టి సందేశం ఇప్పుడే ప్రతి వారి చెవుల్లో వెలుగుగాక, ప్రతి వారి హృదయాల్లో ఈ మాటలు ముట్టును గాక. ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారు అనేకులకు దీన్ని షేర్ చేస్తున్నప్పుడు, వారు వింటున్నప్పుడు దేవుని శక్తి వారిని ముట్టును గాక, దేవుని యొక్క క్రియలు జరుగును గాక. నాయన, మీరు ఎత్తబడినప్పుడు నేను అనేకుల్ని ఆకర్షించుకుంటానని సెలవిచ్చారే ప్రభువా. ఎంతైతే ఇంకా లోకానుసారంగా ఉన్నారో వారిని ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవా, ఏ ఏ పాపాలు, ఏ ఏ దోషాలు, ఏ ఏ అక్రమాల్లో మానవుడు బంధించబడి ఉన్నారో వాటిని మీరు మాత్రమే విప్పగలరు ప్రభువా. వాటి నుండి మీరు మాత్రమే విడుదల ఇవ్వగలరు ప్రభువా. ప్రతి ఒక్క ప్రజల్ని నాయన రక్షించుమనైనా ప్రార్థన చేస్తున్నాము. మా భారతదేశంలోనైనా ప్రధానమంత్రిని మొదలుకొని, రాష్ట్రపతులు మొదలుకొని, ఉపరాష్ట్రపతులు మొదలుకొని, గవర్నర్లు మొదలుకొని, ప్రతి రాష్ట్రం యొక్క సీఎంలు మొదలుకొని, ఎమ్మెల్యేలు మొదలుకొని ప్రభువా, ప్రతి రాజకీయ నాయకులు తండ్రి, తత్వవేత్తలు ప్రభువా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాను నాయన. అందరూ మారు మనసు అనుగ్రహించండి, వారి నేత్రాలను తెరవండి నాయన. దేవా, ఇప్పుడైనా వారి నేత్రాలు తెరవండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. దేవా, మా దేశం అంతటా రక్షించబడాలి. యవనులు రక్షించబడాలి, యవన బిడ్డలు రక్షించబడాలి, స్త్రీలు రక్షించబడాలి ప్రభువా. నీకు స్తోత్రం. మా దేశంలో కులము, మతము, ఇవి విచక్షణలు, ఈ వర్గాలన్నీ కూడా తొలగించిన ఆయన మానవత్వం కలిగి మెలుగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఇప్పుడైనా కులాలు, మతాలు ఈ రోగాల నుండి తప్పించలేవు, దేవుడు మాత్రమే తప్పించగలుగుతాడనే నమ్మకాన్ని కలుగజేయండి నాయన. ఇప్పటికే ఈ కరోనా వైరస్ వలన ఎన్నో మరణాలు మేము చూస్తున్నాం ప్రభువా. ఈ మరణాలను ఆపండి నాయన. దేవా, మా దేశం యొక్క పాపాలను మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా దేశ జనుల పాపాలని మన్నించండి ప్రభువా, పితరుల పాపాలని మన్నించండి ప్రభువా. తండ్రి, ఏ ఏ కులాలు, మతాలు ఉన్నాయో ప్రతి వారి పాపాలు, దోషాలని మన్నించి ఇప్పుడే నువ్వు కనికరపడమని
కాపాడమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవాన్ని అద్భుతం చేయి నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. మా దేశం యొక్క ప్రతి పాపాల్ని, ప్రతి రాష్ట్రం యొక్క ప్రతి పాపాల్ని మన్నించండి నాయన. మా దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో ఎక్కువగా ఇది వ్యాపించి ఈ కేసులు దినదినము పెరిగిపోతున్నాయి నాయన. లాక్డౌన్ పెట్టినప్పటికీ ఈ కేసులు బయటపడుతున్నాయి తండ్రి. ఎవరైతే ఈ కరోనా వ్యాధి చేత పట్టబడి హాస్పిటల్లో ఉన్నారో, ఐసోలేషన్ వార్డులో ఉన్నారో నాయన, వారిని స్వస్థపరచండి. వారు ఈ వ్యాధి చేత మరణించకుండా జీవాన్ని దయచేయండి ప్రభువా. ఆ కరోనా వైరస్ ని చంపి వారిని జీవింపచేయండి నాయన. వారికి వైద్యం చేస్తున్న డాక్టర్స్ ని ఆశీర్వదించు, నర్సెస్ ని, టెక్నీషియన్స్ ని, దానికి ప్రభా ఓ తండ్రి వైద్య రంగము, వైద్య బృందం అందరినీ దీవించు నాయన. ఎంతో రాత్రి మగుళ్ళు బయట కాపలా ఉంటున్న పోలీసు ఓ తండ్రి శాఖ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని దీవించండి. వారికి ఇలాంటి వ్యాధులు సోకకుండా వారి కుటుంబాలని భద్రంగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతో కేంద్ర ప్రభుత్వము, ఓ రాష్ట్ర ప్రభుత్వము తండ్రి ఎంతో అనేక ప్రమాణాలు ఏర్పాటు చేసి ఓ తండ్రి ఎంతో అవేర్నెస్ కలుగజేస్తూ దేశానికి, ప్రజలకు అన్ని మేలులు సమకూరుస్తున్నటువంటి ప్రభుత్వాలను దీవించండి నాయన. వారిని ఆశీర్వదించండి ప్రభువా. దీనిని ప్రజలకు చేరవేస్తున్న ప్రతి ఒక్క హస్తాల్ని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. యేసయ్యా దీవించండి. త్వరగా ఈ కరోనా వైరస్ నుండి మా ఆంధ్రప్రదేశ్ కూడా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. త్వరగా లాక్డౌన్ ఎత్తివేయాలి. ఇప్పటికే ఫైనాన్షియల్ గా పడిపోయింది దేశాలు ప్రభువా. సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. దేవా అద్భుతం చేయండి ప్రభువా. నీ వల్లే సమస్తం సాధ్యం, నీ వల్లే జరుగుతుంది నా ప్రభువా. నీకు స్తోత్రం. నీ కల్వారి రక్తాన్ని మా దేశం మీద ప్రోత్సహించండి నాయన. నీ కల్వారి రక్తాన్ని మా దేశం మీద కుమ్మరించండి నాయన. అద్భుతం జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రం. విశేషంగా తండ్రి ఆయా పూటకు ఆహారము తండ్రి పనులకు వెళ్ళి సంపాదించుకొని తండ్రి తినేవారి పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి నాయన. వారికి ఆహారాన్ని అందించండి, ఆర్థికాన్ని అందించండి, నిత్యావసర వస్తువులను అందించండి ప్రభువా. ఇంకా బలపరచండి, దీవించండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా భారతదేశంలో ప్రతి సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి సంఘ విశ్వాసులు, క్రైస్తవుల విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆరాధనలు జరగలేని పరిస్థితులు అయినప్పటికీ గృహాల్లో ఆరాధనలు చేస్తూ ఉన్నారు. వారు విశ్వాసం నుండి వైదొలిగిపోకుండా తండ్రి కలవరపడిపోకుండా, చంచల మనస్కులు అయిపోకుండా నాయన విశ్వాసంలో స్థిరమైన వాళ్ళుగా మార్చండి. ఓ విశ్వాసంలో బలమైన వారుగా మార్చండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆదరించండి, ఓదార్చండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి వనరులను సమకూర్చమని అడుగుతున్నాను ప్రభువా. అద్భుతం చేయండి నాయన. నీకు స్తోత్రం దేవా. నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది ఎవరికి ప్రాకుండా ఇంతవరకు కాపాడుతున్నావు. దినదినము నాయన ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపల అన్ని కూడా నాయన లాక్డౌన్ అయిపోవాలి. వైరస్ యేసునామములో లాక్డౌన్ అయిపోవాలి. యేసునామములో ఈ వైరస్ మీరు మాత్రమే చేయగలుగుతారు నాయన. ప్రభా మా దేశాన్ని నీ శకిన మహిమ చేత కమ్ముకోండి. మా దేశం యొక్క పాపాలన్నీ మీరు క్షమించేశారు, రక్తంలో కడిగి ఉన్నారు. మా దేశంలో అద్భుతం చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు నాయన. ప్రపంచ దేశాలతో ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వలన వేల మంది చనిపోతున్నారు నాయన. ఇప్పుడైనా కనికరపడు నాయన ప్రభువా. దేవా ఇప్పుడే పరలోక గవర్నమెంట్ లో ఆర్డర్స్ ఇస్తేనే ఇక్కడ జరుగుతాయి ప్రభువా. అద్భుతంగా తండ్రి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్రభువా కరోనా వ్యాధులను విడుదల చేయండి నాయన. ప్రతి దేశం మీద ఇప్పుడే నీ కల్వారి రక్తాన్ని ప్రోత్సహించండి నాయన. ఎవరి మిస్టేక్లు, ఎవరి తప్పిదాలు, వాటికి కారణం ఏదో వాటిని మన్నించు యేసయ్యా. మన్నించు నాయన ప్రభువా. నీకు స్తోత్రాలు. దేశం మీద నీ కనికరం దిగులుగాక, నీ కృపా దిగులుగాక. నీవు సంతాపం ఉంది దేవా. నువ్వు
చేస్తానన్న కీడును చేయకుండా మానే దేవుడు కాదా ప్రభువా? ఈ కీడును మాని దేవా నీ చెయ్యి ప్రభువా మా దేశాల మీద బరువుగా లేకుండా ప్రభువా, ప్రపంచ దేశాల మీద ఓ తండ్రి లేకుండా మార్చుకుని అడుగుతున్నాము నాయన. నీ వైపు ప్రజలు తిరుగుతా ఉన్నారు, నిన్ను వెతుకుతా ఉన్నారు ప్రభువా, సహాయం చేయండి. వారి పాపాలని మన్నించండి ఆయన. ఇలాంటి తెగులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని నన్ను వెతికే ప్రభువా ప్రార్థన చేసి చెడు మార్గాలు విడిచిపెడితే వారి పాపాలని క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తానని నాయన నీ లేఖనాలు చెప్పుకున్నారు నాయన. మేము తగ్గించుకుంటున్నాము నాయన. ఓ తండ్రి, ప్రజల్లో ఉన్న గర్వాలు, ప్రజల్లో ఉన్న అహంకారాలు, ప్రజల్లో ఉన్నటువంటి స్వనీతి, ఓ స్వార్థాలు, గర్వాలు దేవా వాటన్నింటిని మన్నించండి నాయన. తగ్గించుకుంటున్నాం ప్రభువా. ఓ కనికరపడండి. ఓ మిమ్మల్ని వెతుకుతాము నాయన దేవా. మా చెడు కార్యాలు విడిచిపెడతాము నాయన దేవా. మన్నించండి, ఓ క్షమించండి. మా దేశాన్ని స్వస్థపరచండి. ఓ ప్రపంచ దేశాలను స్వస్థపరచండి, ప్రపంచ దేశాలను స్వస్థపరచండి. వాటికి నివారణ ఇవ్వండి ప్రభువా, వాటికి పరిష్కారం ఇవ్వండి ప్రభువా. ఆనాడు తెగుళ్ళు కలిగినప్పుడు అహరోను ధూపార్తిని చేతబట్టుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచినప్పుడు తెగుళ్ళు ఆగిపోయినాయి ప్రభువా. ప్రపంచ దేశాల్లో సేవకులు, క్రైస్తవులు నాయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలిచి ప్రభా ప్రాయశ్చిత్తము చేస్తున్నాం ప్రభువా. స్తోత్రం. కనికరపడు దేవా, కనికరపడు నాయన. అద్భుతం చేయండి, అద్భుతం చేయండి. ఓ ఆ వ్యాధి నుండి విడుదల చేయండి, ఆ తెగుల నుండి విడుదల చేయండి. ప్రపంచ దేశాల్లో ఓ యేసు నామములో కంట్రోల్కి వచ్చును గాక. మీరు అలా చేయబోతున్నందుకు స్తోత్రాలు, మీరు అలా చేయబోతున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ లైవ్ ద్వారా ప్రభువా ఎంతమంది అయితే ఇంతవరకు నీ మాటలు విన్నారో వారందరికీ పునరుద్ధాన బలాన్ని ఇవ్వండి, పునరుద్ధాన విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు, స్తుతులు, ఘనత, మహిమంతా కూడా అర్పిస్తున్నా. దేశం కొరకు ప్రార్థన చేసేటి కృపనిచ్చినందుకు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి, ఈ పిలుపును బట్టి కూడా వందనాలు. ఇవ్వబడిన జేబిఎం నాయన పరిచర్యను బట్టి, ఈ పరిచర్యలో అన్ని బ్రాంచ్ సంఘాల్లో ఉన్న బిలివర్స్ను బట్టి, ప్రతి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాలని బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి, దృఢపరచండి నాయన. మేము కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ప్రతి వారు ఉండినట్లుగా సహాయం చేయండి. ప్రతి కుటుంబాలకు కంచె వేయండి, కల్వారి రక్తాన్ని ప్రతి గుడారాలకు పోయండి. మీరే తోడునండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున తనిగా మీరే ముట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. సమస్తం కూడా నీ కర్మలకు అప్పగిస్తూ ఆయన ఈ నామాన్ని మహిమపరచుకోమని మా ప్రార్థన ఆలకించి మీరు అలా చేయబోతున్నందుకై వందనాలు, స్తోత్రాలు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యములను దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ఇప్పుడైనా మీరు దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. విడవకుండా ఇళ్లలో ఉండి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు మందిరంలో ఉపవాసం ఉండి అందరి కొరకు ప్రార్థన చేసుకున్నాం. దేవుడి చిత్తం అయితే రోజు ఇలాగ లైవ్లో ఏదో ఒక సమయంలో దేవుడు ప్రేరేపించి ఆ సమయంలో కలుసుకుందాం. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని దివ్యమైన మాటలు చేద్దాం, బలపడతాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. వీక్షించి అనేకులకు దయచేసి షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీరు కూడా వెంబడించి ఈ మాటలను అనేకులకు పాస్ చేయండి. ఎక్కువగా బైబిల్ చదవండి, ప్రార్థనలకు సమయాన్ని కేటాయించండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.